తాడేపల్లిలో కూల్చివేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గురించి కావచ్చు, లేదా మిగతా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గురించి కావచ్చు. సో చాలా రచ్చ జరుగుతుంది. అయితే దీంట్లో దేనికి కూడా పర్మిషన్ లేవని గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ముఖ్యంగా తాడేపల్లిలో సిఆర్డీఏ పరిధిలో సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్కి అగెనిస్ట్గా ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే వితౌట్ నోటీసు దాన్ని కూల్చడానికి అధికారం ఉందని, జీవో ఉందని గవర్నమెంట్ కూడా చెప్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకునే స్టాండ్ ఏంటంటే, మాకు అనుమతులు ఉన్నాయని ఎవరూ చెప్పట్లా. ఏ లీడరు, ఏ కార్యకర్త, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా చాలా వాళ్ళ ఆఫీసుల కోసం స్థలాలు తీసుకుందని. జనసేన ఎనివే ఇందులో పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం తీసుకోలేదు కాబట్టి. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ స్థలాలు తీసుకున్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించిందా? అందుకే 2019-24 మధ్యలో ఏమీ యాక్షన్ తీసుకోలేదా? దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్థలాలు తీసుకున్నారా?